ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూలై మాసం 18వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఈ వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను సేవకు పంపుతున్న సందర్భంలో చెప్పిన వాక్యం. క్రీస్తు యేసు ప్రభువును అనుసరించే వారికి, ప్రకటించే వారికి హింసలు, అపనిందలు, అబద్ధపు ఆరోపణలు, అన్యాయం ఎదురవుతుందని ప్రభు ముందుగానే చెప్పారు. అయితే వెంటనే ఈ మాటలు చెప్తూ ప్రభు వెంటనే చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి, భయపడకుడి. ఇది వాగ్దానం. కొన్నిసార్లు మనం గమనిస్తే సత్యం మాట్లాడేవారు ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. నిజాయితీగా జీవించేవారిని లోకం మూర్ఖులు అంటది కదా, ఎగతాళి చేయబడతారు. లేదంటే దేవుని సేవ చేసేవారిని అబద్ధపు ఆరోపణలు, విమర్శనలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, భయపడకండి, భయపడకుడి. ఎందుకంటే మనుషుల యొక్క తీర్పు శాశ్వతమైనది కాదు. కొద్ది కాలం అబద్ధం గెలవచ్చు, దుర్మార్గులు గెలిచినట్లుగా కనిపించవచ్చు, దేవుని పిల్లలు ఓడిపోయినట్లుగా అనిపించవచ్చు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, వెలుగులోనికి వస్తాయి, సత్యం వెల్లడించబడుతుంది. ఈ వాక్యం ద్వారా ప్రభు శిష్యుల్లో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని వారిలో నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గనుక మనం మనుషుల యొక్క భయాన్ని బట్టి కాక దేవుని యొక్క భయానికి మనం లోబడగలగాలి, దేవుని మాటకు మనం లోబడగలగాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను చంపనెరక దేహమునే చంపవారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుక అనేక మందిలో భయం వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగం ఏమవుతుందో, వ్యాపారంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో, కుటుంబ పరిస్థితులు, సువార్త ప్రకటించడానికి భయం, దేవుని పని చేయడానికి భయం. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకండి. ఈ మాట చెప్పింది ప్రభువే మనకు చెప్పారు, మనుషులు కాదు. కనుక సంపూర్ణమైన అధికారం ప్రభుల వారికి మన మీద ఉంది. కనుక ఆ మాట ఇచ్చిన వారికి మనం భయపడి ధైర్యంగా నిలబడగలగాలి, విశ్వాసంతో నిలబడగలగాలి. ఎందుకనంటే దాచబడిన ప్రతి సత్యం కూడా దేవుడే వెలుగులోకి తీసుకొస్తాడు. చెప్పబడుతున్న మాట మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు కదా. ప్రభువే మనుషుల యొక్క హృదయాలోచనలు ఆయన బయలుపరిచే దేవుడు. మనుషులు బయటికి కనిపించేదాన్ని చూస్తారు, కానీ ప్రభు లోపల ఉన్న దాన్ని, రహస్యాలను ఆయన చూడగలిగిన దేవుడు. యోసేపు జైలులో వేయబడినప్పుడు ఫతీఫర్ ఇంట్లో నుండి అందరికీ కూడా యోసేపు ఎలా చూశారంటే, ఒక రేపిస్ట్గా, ఒక అపనింద వేయబడిన వ్యక్తిగా చూశారు. కానీ దేవుడు నిజాన్ని బయలుపరిచారు. ఐగుప్తు యొక్క ప్రధానిగా దేవుడు యోసేపుని చూశాడు. మనుషులు మూసేసిన తలుపులు దేవుడు తప్పకుండా కురుస్తారవగలుగుతాడు. మనుషులు ఒక మాట అన్నారంటే, లేదంటే మనుషులు తలుపులు మూసేశారంటే అక్కడితో జీవితం అయిపోదు. అక్కడ నుండి ప్రభు ఆరంభిస్తాడు. అందుకే దేవుని యొక్క పిల్లలు ధైర్యంగా నిలబడగలగాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇయ్యలేదంటారు కదా. క్రైస్తవ జీవితం అంటే పారిపోవడం కాదు, ధైర్యంగా నిలబడగలగడం, ధైర్యంగా నిలబడగలగడం. దేవుని యొక్క ప్రజలని సింహాల బోనులు ఆపలేకపోయినాయి, అగ్నిగుండాలు వారిని నాశనం చేయలేకపోయినాయి. వాటి మధ్య దేవుడు వారిని సాక్షులుగా నిలబెట్టుకున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మీరు వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉన్నారా? మీ గౌరవాన్ని భంగపరిచే మాటలు మీరు వింటా ఉన్నారా? భయపడకండి. దేవుడు నిశ్చయంగా సత్యాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. ఈరోజు మీరు ఓడిపోయినట్లుగా కనిపించవచ్చు, కానీ సమయం వస్తుంది, తప్పకుండా దేవుడు వెలుగులోనికి సత్యాన్ని దేవుడు తీసుకొస్తారు. హామాను ఇజ్రాయేలీల మీద కుట్ర చేశాడు. మొర్దెకైని ఉరి తీయాలనుకున్నారు, ఇజ్రాయేలుని నాశనం చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు వచ్చింది,
దేవుడి నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా శిలువ మీద ఓడిపోయినట్లుగా కనిపించింది. అపవాది అనుకున్నాడు, నేను గెలిచాను అనుకుంది. లోకం అనుకుంది, మేము గెలిచామనుకున్నారు. కానీ 3వ రోజున పునరుద్ధానుడై క్రీస్తు యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన అప్పుడు మరణం ఓడిపోయింది, లోకం తలదించుకుంది కదా. ఈ రోజున మిమ్మల్ని ప్రజలు అపార్థం చేసుకుంటా ఉన్నారేమో. అపనిందులు నీవు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. నీ కన్నీళ్ళు ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ఎంత ప్రయత్నం చేసినా ప్రతిఫలం కనిపించట్లేదు అనుకుంటున్నారా? ధైర్యం తెచ్చుకోండి. మన ప్రభు ఇంకా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నాడు. ఆయన మనుషుల యొక్క తీర్పు మన యొక్క చివరి మాట కాదు. ప్రభు మాట్లాడాలి. ప్రభు తప్పకుండా సమయం వస్తుంది. దాగిన నీ విశ్వాసాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. దాగి ఉన్న నీ కష్టం, నువ్వు చేస్తున్న సేవ దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. నీ కన్నీళ్లే సాక్ష్యాలుగా మారుతాయి. బాధపడకండి. నీ ప్రార్థనలు అద్భుతమైన సాక్ష్యాలుగా దేవుడు మార్చుతాడు. నీ నీతి అందరికీ కనిపించినట్లుగా. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరచును. తప్పకుండా నీ నీతి ప్రకాశంతో నింపబడుతుంది. వెలుగులోనికి ప్రభు తీసుకొస్తాడు. కనుక వాక్యం ఏంటని మీరు భయంతో జీవించకండి. మనుషుల మాటలకు భయపడకండి. దేవుని చిత్తానికి వదిలేయండి. దేవుని చిత్తానికి వదిలేయండి. దేవుడు నడిపిస్తాడు తప్పకుండా. వెలుగులోనికి తీసుకొచ్చే పని ప్రభుది. అపనిందలు ఎదుర్కొంటున్నందుకు విరిగిపోయిన హృదయాలతో ఉండకండి. ధైర్యంతో ఉండండి. చెప్పండి, మేము భయపడం, ప్రభు మాతో ఉన్నారు. ధైర్యం వహించండి. పరిశుద్ధాత్మలో సింహం వల్ల ధైర్యంగా ఉంటారు దేవుని యొక్క ప్రజలు. కనుక మనుషుల తీర్పులు తాత్కాలికమని తెలుసుకోండి. దేవుని యొక్క తీర్పే శాశ్వతమైంది కదా. కనుక ప్రభు కొరకు ధైర్యంగా నిలబడండి. ప్రభు పనులు ముందుకు సాగండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు, సర్వోన్నతుడు, సర్వాధికారం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈనాటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. భయముతో జీవిస్తున్న నీ ప్రజలకు గొప్ప సమాధానం నింపే వాక్యం. భయపడద్దన్నావు దేవా. నిశ్చయముగా ఎదుగో, దాచబడింది ఏది కూడా మరుగే ఉండదు, అది వెలుగులోకి తీసుకొస్తానన్నావు గనుక ఇదిగో ఈ రోజున నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ఆరోపణలు, అన్యాయాలు దేవాను చూస్తున్న దేవుడవు. నిలబడే ధైర్యాన్ని నీ బిడ్డలకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా నీ బిడ్డలను బలపరచండి. సాక్షులుగా నీ సన్నిధిలో నిలబడటండి నాయన. నీకు వందనాలు. మీరు దాచి ఉంచిన ప్రతి మంచి కార్యం తగిన సమయంలో నీ బిడ్డలకు నువ్వు అనుగ్రహించే దేవుడు గనక బలపరచండి. ఈ లోకపు లోభాలకు లోబడకుండా నిలబడే శక్తిని, నిరాల్యాన్ని ధైర్యంగా ప్రకటించే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ ప్రభు యేసునామములో దేవా నీ బిడ్డలో ఉన్న పిరికితనాన్ని కొట్టివేయండి, అధైర్యాన్ని కొట్టివేయండి, కన్నీళ్లను ప్రభాను కొట్టివేయి, ధైర్యంతో నిలబెట్టమని అడుగుతూ ఎదురు చూస్తున్న ప్రతి కార్యం యేసునామములో జరుగును గాక ప్రభా. ఇదిగో ఎక్కడైతే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ఆ బిడ్డలకి ధైర్యంగా ఆ స్థలాల్లో నిలబడే శక్తిని దయచేయండి. శోధనకు జయించువాడు ధన్యుడు కదా ప్రభా. నిలబడే శక్తిని ఇవ్వండి, జయించే శక్తిని నీ బిడ్డలకు మీరు దయచేయమని కుటుంబాలుగా దీవించండి. బిడ్డల ప్రభా ఉద్యోగాల్లో, వివాహాల్లో, చదువుల్లో మీరు తోడేయండి, నడిపించండి నాయన. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నిరాశలో ఉన్న వాళ్ళు లేవనెత్తండి, బలపరచమని అడుగుతూ ఈరోజు నూతనంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నీ బలమైన శక్తితో నింపండి. నూతన కార్యాలని బిడ్డల జీవితాలు జరిగించమని ఇదిగో నిశ్చయంగా ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో నీ కాపుదల, భద్రత, సంరక్షణ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.